అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యాపిల్ బాస్ టిమ్ కుక్ల మధ్య వార్ నడుస్తుంది. ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెట్టొద్దని దోహాలో యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ కు ట్రంప్ కండిషన్ పెట్టారు. కానీ దానిని వారు ఖాతరు చేయలేదని తెలుస్తోంది. ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెట్టడానికే టిమ్ కుక్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఆయన హామీ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇండియాలో పెట్టుబడులు పెడతామని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని భారత ప్రభుత్వానికి యాపిల్ కంపెనీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే భారత్ లో యాపిల్ భవనాలు నిర్మించడం ఇష్టం లేదని ట్రంప్ కుక్ చెప్పారు. భారత్ లో ఐఫోన్లను తయారు చేయొద్దని యాపిల్ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. యాపిల్ ఐఫోన్లలో భారత్ లో తయారు చేయడం తనకు ఇష్టం లేదని, అత్యంత టారిఫ్లు విధించే దేశాల్లో భారత్ ఒకటని టిమ్ కుక్ కు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. కానీ భారతదేశంలో ప్లాంట్ పెడితేనే మంచిదని టిమ్ కుక్ భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి రంగంలో భారతదేశం ఒక ముఖ్య పాత్రధారిగా మారిందని, కంపెనీలు భారతదేశంలో తయారీ విలువను గుర్తిస్తే వారు ఆ మార్గంలోనే కొనసాగుతారని ఆయన చెప్పినట్లు తెలుస్తుంది. జూన్ త్రైమాసికం నుంచి అమెరికాలో అమ్ముడైన ఐఫోన్లలో ఎక్కువ భాగం భారతదేశంలోనే తయారవుతాయని తెలిపారు. అందుకే ట్రంప్ చెప్పినా కూడా భారతదేశంలో పెట్టుబడి ప్రణాళికలను మార్చే ఆలోచన లేదని యాపిల్ కంపెనీ చెబుతోందని తెలుస్తుంది. ప్రస్తుతం భారత్ లో యాపిల్ కు తమిళనాడులో 2, కర్ణాటకలో 1 తయారీ కేంద్రాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఐఫోన్ల అసెంబ్లింగ్ 60% పెరిగింది. మరో 2 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ ఆలోచిస్తుంది.